హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నల్లకారం చేసేద్దామండి. సూపర్గా ఉంటుంది. పాతకాలం నాటి నల్లకారం అండి. అన్నంలోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 30 to 40 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోండి. ఈ మినపప్పు వల్ల మనకి ఐరన్ వస్తుందండి. హెల్త్కి చాలా మంచిది ఐరన్. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇవి మొత్తాన్ని కూడా గరిటతో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. డైజెషన్ కూడా ఉంటుందండి. ఈ కారం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఈ మినపప్పు వల్ల మనకి ఎక్కువగా ఆకలి వేయదండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కూడా కూల్ అవ్వాలండి మిక్సీ వేసుకోవడానికి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారాలండి. అప్పుడు మాత్రమే మీరు మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు మిక్సీలో యాడ్ చేసుకోండి. దీంట్లో మనం వెల్లుల్లిపాయలు కూడా వేస్తామండి. వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. హెల్త్కి చాలా మంచిది. అవి స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు వెల్లుల్లి రెబ్బలను ఒక 30 to 40 వేసుకోవాలంటే అవి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కారం అనేది సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.